మీరు ఎప్పుడైనా ఒక డిసోసియేటెడ్ టీనేజర్ ని గమనించారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు డిజిటల్ డిమెన్షియా వీడియో సిరీస్. ఈ వీడియోలో టీనేజర్స్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారో అండ్ దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది మనం గమనిద్దాం. ఇంతకుముందు టీనేజర్స్ స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడే ప్రెసెంట్ జనరేషన్ లో దే ఆర్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ వీడియో గేమ్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఫ్రెండ్స్ తో టైం ఎక్కువ గడిపేవాళ్ళు. బట్ ప్రెసెంట్ జనరేషన్ లో లాట్ ఆఫ్ సోషల్ మీడియా, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ద సోషల్ మీడియా, బట్ రియాలిటీకి వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్ అనే వాళ్ళు లేరు. అండ్ ఇంతకుముందు వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివేవాళ్ళు. బట్ ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఈ పుస్తకాలు అనేది పీడిఎఫ్ మాదిరి దే ఆర్ సీయింగ్ ఇన్ ద ల్యాప్టాప్స్ ఆర్ ట్యాబ్స్. సో దీనివల్ల ఎక్సెసివ్ స్క్రీన్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మనకి ఎక్సెసివ్ స్క్రీన్ వల్ల మన ఆక్సిపిటల్, మన వెనుక భాగంలో ఇన్పుట్స్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ లో విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోటివేషన్, గోల్ ఓరియంటేషన్, లెర్నింగ్, రీడింగ్ అండ్ ఎంపతి, ఈ స్కిల్స్ అనేది తక్కువ అయిపోతున్నాయి. సో దేర్ ఇస్ అ డిసోసియేషన్. దీనివల్ల పీపుల్ ఆర్ ఏమవుతుంది? టీనేజర్స్ కంటే దే ఆర్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్, స్లీప్లెస్నెస్, బాడీ ఇమేజింగ్ ఇష్యూస్ అవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.